వెళ్ళేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని వెళ్ళకండి. సినిమాకి వెళ్ళాము. కూలీ 90mm తీసుకున్నాము. తీసుకోకూడదు అని చెప్పి మీకు అవగాహన ఇస్తున్నాం. టికెట్ బుక్ చేసుకోండి. 200 రూపాయలు 200 రూపాయలు సేవ్ చేసుకోండి. బాయ్ నీకేం నచ్చింది బాయ్ సినిమాలో? నాకు పూజా హెగ్డే నచ్చింది. పూజా హెగ్డే ఆడలేదు బాయ్. పూజా హెగ్డే అసలు ఎందుకు వచ్చిందో కానీ తెలియలేదు. అసలు ఎవడు బాయ్ డాన్స్ వేసేది పార్టీకి? రజనీకాంత్ సినిమానా? కాదు, సినిమా. అది లోకి సినిమా కాదు. ఫస్ట్ థింగ్ నాకు తెలిసి ఒకటి ఖచ్చితంగా అసిస్టెంట్ తో చేసినట్టున్నాడు. అసిస్టెంట్ తీసిన బాగానే తీస్తారు బాయ్. అదే కదా. కూలీ లియోకి పడుకోబెట్టాడు, దీనికి సవాల్ లేపాడు. ఇంకా నెక్స్ట్ సినిమా కల్లా మనం బతుకుతామో చచ్చిపోతాము. దారుణం అయ్యా. ఇంకేం లేదా లోకి అయిపోయింది. అదే నా సాంగ్ ప్లేస్మెంట్ ఎవరు చేశాడు కానీ అసలు లోకి నుంచి ఇంత బి గ్రేడ్ ప్రోడక్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లోకి నుంచి. వరస్ట్ లేదు. ఇప్పుడు మనం అయితే ఇన్నాళ్ళు తెలుగు డైరెక్టర్ని మేము ఐస్ క్రీమ్ పైన పెట్టిన కాన్సంట్రేషన్ పెట్టలేదు ఆయన సినిమా పైన. 6-7కి సినిమా అయితే 16 కిలోమీటర్స్ పొద్దున్నే లేచి వర్షంలో తడిచి వెళ్ళిన దానికి బాగా చేశాడు. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఎప్పుడెప్పుడు తలుపులు తెస్తారు రైలు పదవ అనిపించింది. ట్రైలర్ లో ఆ రజనీకాంత్ షాట్ ఉంటుంది చూడు, డోర్ దిగానే వెలుతురు వస్తుంది. అట్లా అక్కడ థియేటర్ డోర్లు దిగానే వెలుతురు కనిపించింది. ఏళ్ళు పదం ఎప్పుడెప్పుడు అని చెప్పి నాగార్జున బాగా వాడుకుని అనుకునే లోపలే పడుకోబెట్టేసాడు. అసలు సైమన్ క్యారెక్టర్ అంత వేస్టెడ్ క్యారెక్టర్ రీసెంట్ ఫిలిమ్స్ లో నేను ఏది చూడలేదు. వరస్ట్ క్యారెక్టర్ అసలు. అంటే ఆ ట్రైలర్ వచ్చినప్పుడు ఆ స్టైలింగ్ అది చూసి ఫిలిం లో సావదొబ్బేస్తాడేమో, మంచి పర్ఫెక్ట్ రోల్ పడిందేమో నాగమామ అనుకున్నాను. వరస్ట్ రోల్, పర్ఫెక్ట్ రోల్ కాదు. నాగమామ 7 సార్లు 8వ సారి కూడా ఎరిప పెట్టలేడు, అర్థం కాల. అసలు నీకు భయం వేసిందా విలన్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు? నవ్వొచ్చింది. భయం వేసిందా బాయ్? ఇంకప్పుడు విలన్ ఎట్ అయ్యాడు బాయ్ ఆయన. వాడు కమేడియన్ విలన్ కదా దాంట్లో. లోకి ఆ పాట ఒకటే నచ్చేది పైన సినిమాలో. అంతే. అనిరుద్ ఏదో హాలీవుడ్ సినిమాలో మ్యూజిక్ కాపీ దింగాడు. అనిరుద్ 100% ఎఫర్ట్ పెట్టాడు. దాంట్లో 100% పెట్టింది ఎవరంటే అనిరుద్. అనిరుద్ కూడా ఉపేంద్ర వచ్చినప్పుడు ఏదో మ్యూజిక్ కొట్టేసి ఎందుకు కూడా అయ్యమ్మా, దానికన్నా మన తమనన్న మీద ఎక్కలేదు. తమన్కి అనిరుద్ వద్దయా కాంబినేషన్ అంతా. అనిరుదే చాలా బెటర్. మనకి వీళ్ళిద్దరు ఏఆర్ రెహమాను ఇప్పుడు నెక్స్ట్ రామాయణం సినిమాకి ఎట్లా చేస్తున్నారో తమనన్న అనిరుద్ కలిసి ఒక యూనివర్స్ తీయాలి. అమ్మో, చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుందేమో. వాళ్ళేమో హాలీవుడ్ మ్యూజిక్ కాపీ తంగుతాడు, కొట్టుకుంటాడు, వాడి మ్యూజిక్ కాపీ కొట్టేస్తాడు. మధ్యలో మనం ఉండేవాళ్ళేమో ఏరుపప్పులో డబ్బులు పెట్టి చూసేవాళ్ళం. ఏమో నాకైతే డబ్బులు కూడా పోయిందన్న. పొద్దున్నే 7 గంటల టికెట్లు బుక్ చేసి తీసుకెళ్ళాడు ఈయన. 2 పోవాలా ఈరోజు. టైం వేస్ట్, దారిలో దరిద్రం తగ్గడ. అంతా దరిద్రమే. ఆ దరిద్రం ఎట్లా అంటే పోయేటప్పుడు 15 నిమిషాలు లేట్గా పోయాం, మధ్యలో వర్షం, వచ్చేటప్పుడు పోలీసులు పట్టుకున్నారు, మధ్యలో పెట్రోల్ అయిపోయింది కదా రూమ్కి వద్దామంటే మళ్ళీ వర్షం, రూమ్కి వచ్చి తిందామంటే కరెంట్ పోయింది. ఈ దరిద్రాలన్నీ బాగా ఆ కూలీ సినిమా చూసాం, అదొక పెద్ద దరిద్రం. ఫస్ట్ లోకి మావ దొరికేసాం, తర్వాత పోలీస్ మావ దొరికేసాం. మీ లోకి మాకు ఇప్పుడు దొరికింది, నేను లియో అప్పుడే దొరికేసా. అది కూడా పెద్ద రాడ్, దానికంటే పెద్ద రాడ్ ఇది. నేను ఇన్నాళ్ళు లియో బొక్క అనుకునేవాడిని, ఇప్పుడు లియో గొప్పతనం అర్థమవుతుంది నాకు. నిజమే. నాకు స్క్రీన్ పైన రజనీకాంత్ చూసినంత సేపు నాకు జైలర్ మూవీ రీవాచ్ చేసినట్టు ఉంది కొన్ని సీన్స్ అయితే. జైలర్ బెటర్, చాలా బెటర్. నాకైతే ఆ జైలరే వేరే స్టోరీలో ఇంత తీసినట్టు. ప్రతి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ యాక్టర్స్ అంతంత రిమ్యూనరేషన్ ఇచ్చి పెట్టి అసలు ఒక్కటి కూడా సరిగ్గా యూజ్ చేసుకోవాలి. అసలు ఎందుకు పెట్టడానికి కామ్యాస్ అర్థం కావట్లేదు. కూలీ అన్నారు, మనల్ని కూలి వాళ్ళని చేశాడు. అదే ఈ సినిమాకి పోయే కన్నా కూలి పని పోయింటే 500 డబ్బులే వచ్చాయి మనకి. ఈ కూలి పని పోయి దొరికేస్తాం, హ్యాపీగా బిర్యానీ ఐస్ క్రీమ్ తినవచ్చు. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే పవర్ హౌస్ మ్యాన్షన్ హౌస్ అంట. పవర్ హౌస్ అంటే అసలు పవర్ హౌస్ అంటే నేను ఇంకా ఏదో ఫ్యాక్టరీయో లేకపోతే ఏదో అనుకుంటా మ్యాన్షన్ హౌస్ అంటున్నాడు.
ఎట్ట కనిపిస్తున్నాం మేము అసలుకి? బాబాయ్ మేలు మ్యాన్షన్ హౌస్ లా చూపిస్తాడు, పవర్ హౌస్ లా చూపిడు. బాలయ్య బాబు నుంచి ఇన్స్పైర్ అయినట్టున్నాడు లోకి మామ. ఆ చెయ్యి ఎందుకో అసలు ఆ సత్యరాజ్ అసలుకి ఇవన్నీ ఓకే, ఆ వాచ్లు ఎందుకు చూపించాడు గ్లిమ్స్ లో? అయినా మొత్తం సినిమా మొత్తం వాచ్ ఏది? సినిమా మొత్తం వాచ్ మ్యానుఫ్యాక్చర్స్ చుట్టూ ఉంటది, గన్స్ ఉండవు, మిషనరీ ఉండదు, ప్యూర్ రా ఏజెంట్ స్టోరీ అని చెప్పి హైప్ దింగి. దీనికన్నా ట్విట్టర్ లో వీళ్ళు చేసినవే బాగున్నాయి. లైక్ వాళ్ళు గెస్ చేశారు, సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, అదే ఆ స్టోరీతో తీసినా బాగుంది అనిపిస్తుంది. ఈసారి ఆ ట్విట్టర్ లో ఆ వినైనా రాసుకుంటే బాగుంటుంది. ఎన్ని గుళ్ళు తిరిగితే ఏ లాభం, లోకి మామ కొనుక్కో మనకి దింపినప్పుడు. నెక్స్ట్ వారికి వెళ్దామా? వద్దు, వారికి వెళ్ళి వారి రివ్యూ ఇంకో రాడంటయ్యా, అది కూడా మనం చూద్దాం. ఫస్ట్ మనకు నచ్చుద్దో లేదు తెలియదుగా, వెళ్దాం. అదే ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని వెళ్ళండి. మీ మైండ్ని అసలు ఇక్కడ పెట్టబాకండి, ఆ సినిమాలు అసలు పెట్టబాకండి. ఆడ పోయి ఏదో ఒకటి మీరు మంచిగా గేమో ఆడుకోండి, బెస్ట్ ఆప్షన్. ఆ స్క్రీన్ ప్లే అయితే వరస్ట్ స్క్రీన్ ప్లే. ఎలా ఉన్నా చూడాలి అనుకుంటే వెళ్ళండి, మీకు ఏ హైప్ లేదు, పెద్ద మూవీ నాలెడ్జ్ లేదు, ఎలా తీసినా యాక్సెప్ట్ చేస్తాను జనరల్ ఆడియన్స్. అది మూవీ నాలెడ్జ్ వాళ్ళకి అర్థం కాలేదంటే మూవీలో లేని వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అసలు కనెక్షన్ లేదు, అసలు డాట్స్ కనెక్టింగ్ పక్కన పెట్టు, అసలు డాట్సే క్రియేట్ అవ్వలేదు కనెక్ట్ చేయడానికి. ఫస్ట్ థింగ్ మెయిన్ అదేంటంటే ఇంటర్వెల్ రాగానే అబ్బా అమ్మదినమ్మ బాబు ఆపేసాడు రా బాబు అనిపించింది తప్ప ప్రతిసారి ఏదో హై మూమెంట్ వస్తుంది. ఇంకోటి మూవీలో ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వరస్ట్. అసలు అది చాలా మిస్ఫైర్ అయిపోయింది. విక్రమ్ లో ఎంత క్లిక్ అయిందో దీంట్లో అంత మిస్ఫైర్ అయింది. అసలు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వర్క్ అయ్యే ఛాన్స్ కూడా లేదు అక్కడ. అసలు లేదు, అసలు స్టోరీయే లేదు. ఏదో డబ్బుల కోసం తీసినట్టుంది, రజనీకాంత్ కోసం తీసినట్టుంది. 200 పెట్టుకొని కూలీ సినిమా వెళ్ళడం కంటే 200 అమ్ములు ఐస్ తిని హ్యాపీగా జలుబుతో జ్వరం వచ్చేలా రెస్ట్ తీసుకోవడం బెటర్. ఇంట్లో పడేసుకొని మీకు ఇంకా ఇలాంటి రాడ్లు మేము దింపించుకోవాలంటే, మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వార్ 2కి వెళ్ళి ఇలాంటి వార్ 2 అప్పుడు మీకు ఐస్ క్రీమ్ కాకుండా బిర్యానీతో వస్తాం మళ్ళీ. అది ఎంత పెద్ద రాడ్డు చెప్పండి క్లియర్గా. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.